భారతదేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఎందుకు భారతదేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉందంటే, స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర ఉద్యమ కాలంలో భారతదేశంలో అనేక సంస్థానాలు ఉండేది. ఆ సంస్థానాలను ఏకం చేసి, అలాగే బ్రిటిష్ రవి అస్తమించిన సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్, మనము ఒకటే, మనంతా భారతీయులం అనే భావంతో స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి జయప్రదం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొంచెం దేశ ఐక్యత పట్ల కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంది. అదే నేపథ్యంలో నిజాం వ్యతిరేక పోరాటంలో జైన్ ఇన్ ఇండియా, భారతదేశంలో కలవాలి, అప్పుడే ప్రజాస్వామ్యం ఉంటుందనే నినాదానికి రిప్రజెంట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను మిగులు రాష్ట్రంగా ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతతో కూడుకున్న పార్టీ. కాబట్టి మేము మా ఐడియాలజీ చెప్పే క్రమంలో ఒకసారి చాలా ఉరుగుతుంటూ ఉరికినట్టు మీకు కనిపించవచ్చు, ఒక్కోసారి నెమ్మదిగా నడుస్తున్నట్టు కనిపించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. అందుకోసమే అక్కడ రాహుల్ గాంధీ గారి నడకలు ఏవైతున్నాయో, ఐజ్వాల్ నుంచి థార్ డిజర్ట్ వరకు, అట్లాగే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, అవి మాకు ఉత్తేజం, మాకు ప్రేరణ. రేవంత్ రెడ్డి గారు అదే మార్గం